3 రోజుల పాటు కూడా మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా క్రీడా పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఎటువంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఏసీపీ దామోదర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు నుంచి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు. సో ఎటువంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు? మనకి ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కలిసి ప్రతి ఇయర్ గేమ్స్ నడుస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం రేపు 24, 25, 26 3 రోజులు పెట్టడం జరిగింది. దాంట్లో బందోబస్తు భాగంగా గేట్ నెంబర్ 1, 2, అదేవిధంగా గేట్ నెంబర్ 3 దగ్గర, అదేవిధంగా ఎంట్రీ నెంబర్ 1, 2, 3 దగ్గర, అదేవిధంగా ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ కూర్చునే ప్లేస్ దగ్గర, అదేవిధంగా ఇంకా అదర్ ఆడియన్స్ కూర్చునే ప్లేస్ దగ్గర కూడా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా, తోకేసులు అట్లా లేకుండా, స్టేడియంలో గేమ్ జరిగేటప్పుడు కూడా అక్కడ ఉన్న పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా బందోబస్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా సబ్ డివిజన్లో ఉన్న స్టాఫ్ని మరియు కొంతమంది ఏఆర్ పట్టణ రోప్ కూడా పెట్టుకొని వాలీబాల్ కోర్టు దగ్గర కానివ్వండి, ఫుట్బాల్ కోర్టు దగ్గర, క్రికెట్ స్టేడియం లోపల, తర్వాత మన మామూలు హ్యాండ్బాల్, తర్వాత ఇలాంటి గేమ్స్ ఉన్నాయి కదా, అలాంటి గేమ్స్ అన్నిటి దగ్గర కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. ఏ రోజుకి ఆ రోజు మనం ఆఫీసర్స్ మేము ప్లస్ మా స్టాఫ్ ఎప్పటికప్పుడు బందోబస్తు చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా గేమ్స్ సాఫీగా జరిగే విధంగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే సార్, సీసీ కెమెరాల ఏర్పాటు కానీ, డ్రోన్స్ ఏర్పాట్లు కానీ ఏమైనా చేస్తున్నారు? డ్రోన్స్ అంటే మా దగ్గర ఆల్రెడీ సిపి గారు తలా ఒక డ్రోన్ ఇచ్చారు కాబట్టి ఆ డ్రోన్స్ తోటి మనం కామన్గా చిన్న చిన్న వాటికే డ్రోన్స్ మనం యూటిలైజ్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ అంటే 100% డ్రోన్స్ ఉంటాయి. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా లోకల్లో మేము ఇక్కడ స్టేడియంలో కూడా పెట్టిన సీసీ కెమెరాలు 46 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. పర్మనెంట్ ఫిక్స్డ్ మేము. అది కాకుండా ఇంకా అడిషనల్గా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవడం కూడా మాకు ఫెసిలిటీ ఉంది. తర్వాత మా దగ్గర ఉన్నాయి కూడా. ఆ రకంగా ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకుంటూ ఉంటాం.